పార్టీలో చేరడానికి విచ్చేసినందుకు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆహ్వానం పలుకుతూ ఇవే మా ఆహ్వానం. గారు, శివలీల గారు, తలారి మంజుల, రమేష్, ఇక్కడ చూడమ్మా. కలాలి ఎల్లాగౌడ్, రేజించాలి. అలాగే మాజీ క్యాసారం రాములు, ఇక్కడ చూడు, షేరీ ఖుర్షీద్, రైట్, రేగోటి నాగయ్య, కుమ్మరి శ్రీనివాస్, కుమ్మరి అంజయ్య, కుమ్మరి శ్రీశైలం, చాకలి కృష్ణ, చాకలి జనార్దన్, పెద్ద భుజంగం, గుడికాడి మల్లయ్య, పట్నం చంద్రయ్య, తలారి రవి, బేగరి బాగయ్య, గుడికాడి రత్నయ్య, కలాలి కృష్ణాగౌడ్, గుడికాడి లక్ష్మయ్య, గుడికాడి వరప్రసాద్, పట్నం పెంటయ్య, కుమ్మరి బక్కయ్య, కాంగ్రెస్ అనంతరమా ముందుకు అనంతరమా కుమ్మరి పెంటయ్య, కలాలి రత్నయ్య గౌడ్, కలాలి శ్రీశైలం గౌడ్, అక్కిరి కాజా, చాకలి శివయ్య, शेरी जमशीर मिया, कुमार शिवानंदम, పెద్దాపురం వెంకటేశం, తలారి కమలాకర్, రైట్, బోయిని పెద్ద సంగయ్య, మొల్లా మైబెల్లి, కలాలి మమత, బేగరి జయమ్మ, బేగరి కుమార్, కుమ్మరి ఆనందం, కుమార్ రవి, మాజీ వార్డు సభ్యురాలు,
మాజీ వార్డు సభ్యులు కాంగ్రెస్ విజయ్ గారు కూడా మన దాంట్లో పెట్టవచ్చు. ఒకరిపై ఒకరు పోటీ చేసిన ఎంతో ఆప్యాయంగా వచ్చే తనను సన్మానం చేసి పార్టీలోకి ఆహ్వానించడం శుభపరిణామం, సంతోషం. నమస్కారం. సరే సరే, ఓకే ఓకే. ఒక్క నిమిషం. ఇట్మాలి సర్పంచ్ సార్ పడితే బాగుందేమో. ఆరితే కొట్టిస్తా. వచ్చేసి తీసుకో తీసుకో. అలాగే నిజాంపూర్ గ్రామానికి పంచాయతీ 7వ వార్డు గారు మేము ఎన్నికైన భాస్కర్ ఎర్రంగి శ్రీనివాస్, తిరంగి రాజు, తిరంగి ప్రశాంత్, దొరిల కృష్ణయ్య, గణపురం చంద్రారెడ్డి, రైట్ రైట్ రైట్. ఎవరెవరైతే జాయిన్ అయ్యారో అందరూ ఒక ఫోటో దిగాలి. వెళ్ళకండి ఇక్కడ. రైట్. వేసుకున్నాక రైట్. రైట్. ఇక్కడ రైట్. అందరూ ఇట్లా అనిపిస్తారు. రమణ ఆహ్వానిస్తున్నాం. అలాగే రాకేష్ గారిని అలాగే ఆహ్వానిస్తున్నాం. అలాగే వడ్ల నారాయణ బ్యాక్ సైడ్ వెళ్ళండి. పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అలాగే గాడి లక్ష్మణ మేధావి సంజయ్ గారిని కూడా, చరణ్ రాజు గారిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం.
కొత్తగాడి నరేష్ కూడా పార్టీలోనికి ఆహ్వానిస్తున్నాం భాగ్యరాజును కూడా సతీష్ గారిని గ్రామ పంచాయత్ మెంబర్ నీరటి వెంకటయ్య గారిని కూడా పార్టీలోనికి ఆహ్వానిస్తున్నాం వారిని కూడా ఆహ్వానిస్తున్నాం పార్టీలోనికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే పొట్ట శ్రీనివాస్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. మాజీ మెంబర్ సత్య గారిని కూడా పార్టీలోనికి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇతోటి గ్రామం నుంచి వచ్చినటువంటి పద్ధతి సురేంద్ర మంగళి సంగమేష్ గారిని కూడా పార్టీలో కూర్చున్నాం. అలాగే బుచ్చయ్య అలాగే పార్టీలోకి రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే సయ్యద్ సోహెల్ గారికి రావాల్సిందిగా కూర్చున్నారు. మంగళి సంగమేష్ కూడా వాళ్ళు కూడా దొంతి చిన్నరాజు గారు కూడా పార్టీలోకి రావచ్చు. గ్రామ పంచాయతీ 1వ వార్డు మెంబర్ మేతాడు. అలాగే మన గ్రామం నుంచి పెద్దలు రంజిత్ రెడ్డి పటేల్ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. చాకలి బాలయ్య గారు కూడా పార్టీలో చాకలి నరసింహులు కూడా అలాగే తలాలు పవన్ రావాల్సిందిగా కూర్చున్నాం. పార్టీలోకి రావాల్సిందిగా కూర్చున్నాం. మేడం మా ఊరి నుంచి మంచి గాయకురాలు తాను ఎప్పుడుగా ఉన్నప్పుడు కూడా డ్వాక్రా గ్రూప్ నుంచి మంచి యాక్టివ్గా అప్పుడే రోజమ్మ గారు పార్టీలోకి రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే అయితే వారు కూడా మన నాయకోటి నీలమ్మ గారు కూడా అలాగే తలాడు నీలమ్మ గారు 2వ వార్డుకు సంబంధించి తలాడు సునీత గారు రాములమ్మ ఏర్పుల తులసమ్మ మూలమ్మ అలాగే మన్నే మన్నే సునీత గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మాంగాలి శాంతమ్మ చెమ్మగారు మస్తీ అలాగే పొట్ట కృష్ణమ్మ చెమ్మగారు మరియమ్మ పోతరాజు సుధాంగ అలాగే అయితే చెమ్మగారు కొడుకు గారు కూడా పార్టీలోంచి ఆహ్వానించడం కలుగుతున్నాం. మాంకాలి ప్రేమ గారు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. గారు శివయ్య గారు పెద్ద మల్లయ్య గారు అలాగే పొట్ట మల్లయ్య గారు పార్టీలోకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే నిజాముద్దీన్ గారు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే వెల్లూరు గ్రామం నుండి అందరినీ వెల్లూరు పార్టీలోకి సాధారణంగా అంజప్ప గారు ఇందిరమ్మ చీర కట్టుకొని కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. సంతోషం. సుందర్ గారు వకీల్ సాబ్ గారికి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం. ముబారక్పూర్ నుండి బాణన్న రామ తొందరగా ముబారక్పూర్ నుంచి
వాళ్ళ 20 నెంబర్ పోటీ అవుతారు ప్రకాష్ దాకా सर है तुम्हारा अन्ना कोदी अंटे ఇప్పుడు ఎవరైతే కొత్తగా జాయిన్ అయినో వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి. సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మేడం, నేను గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 16 సంవత్సరాలు పనిచేసి మా ఊరి గ్రామ అభివృద్ధికి తోడ్పడ్డా మేడం. ఆ నమ్మకాన్ని నా మీద ఉంచి ఇండిపెండెంట్గా నిలబడ్డా నన్ను మా గ్రామస్తులు నమ్మి నన్ను గెలిపించడం జరిగింది మేడం. నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు మేడం. పిల్లవాడు ఏదో చేస్తాడు, మా ఊరికి ఎన్నో పనులు చేస్తాడని నమ్మి ఓటేసారు మేడం. కాబట్టి మేడం గారు దయచేసి మా ఊరికి పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చి మా ఊరి గ్రామ అభివృద్ధిలో మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను మేడం. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే చాలా మంది వేరే వేరే గ్రామ సర్పంచులు అందరూ ఉన్నారు, మాట్లాడవలసి చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు మేడం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. కాన్స్టిట్యున్సీలో ఎక్కడ జరగని డిఫరెంట్ ఎలక్షన్ మేడం. కాన్స్టిట్యున్సీలో क्या ना ना ओ भाई साहब इधर तक हां भाई మా వెల్టూర్ విలేజ్ మేడం. కాన్స్టిట్యున్సీలో లేని డిఫరెంట్ ఎలక్షన్ మా దగ్గర జరిగింది మేడం. 2 బీఆర్ఎస్ పార్టీ నుంచే కొట్లాడినాం మేము కేవలం 4 ఓట్లతో ఓడిపోయినాం మేడం. మేము మా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేకు పేరు సందర్భం లేదు ఇక్కడ కాబట్టి ఆయన పేరు తలుచుకోలేము. ఆయనకి ఇంచుమించు మేము దాదాపు 25 ఏళ్ళు సేవ చేసినాం. ఆయన అంటే కోసుకుంటుంటుంది, మీ అన్న ఇట్లా అట్లా అంటే కూడా మేము ఎన్నోసార్లు కోసుకున్నాము, తిట్టుకున్నాము, కొట్టుకున్నాము, అన్నీ అయిపోయినాయి. మాకు ఏం మోసం జరిగిందంటే ఇద్దరిని చూసినట్టు మాట్లాడలేకపోయింది. మా సర్పంచ్ అభ్యర్థి మేడం కేవలం 4 ఓట్లతో ఓడిపోయింది మేడం. అది జస్ట్ ఏమైంది మేడం, 26 రోడ్లు బ్యాటుకు కత్తెర పడ్డాయి. ఇంకోటి నోటకు పడ్డది మేడం. అది ఇంటూ రాకున్నది కాబట్టి కత్తెరకు అది ఒక 9 రోడ్లు పడ్డాయి. దురదృష్టం మా అన్న ఓడిపోయిండు. ఎన్నో ప్రోగ్రాములు చేసింది మేడం మా మీద, ఎన్నో దుర్మార్గమైన పండగలు అన్నారు. మీరు మా జనగణన మేము టీవీలో చూస్తుంటే ఆర్థిక ఉగ్రవాదులు ఆదాని అంబానీ ఎట్లున్నారు, మాతో ఈడకోడు ఆర్థిక ఉగ్రవాదు ఉన్నారు మేడం. మీరు అనుకుంటే నేను అనుకుంటుంటే జగ్గారెడ్డి సాబ్ ఇంత పేరు డైరెక్ట్ రాహుల్ గాంధీ పేరు ఎటు పిలుస్తారు, ముఖ్యమంత్రి దగ్గరికి డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది. నేను ఇచ్చి 100 తప్పు చేసి శిశుపాలునికి ఒక చక్రం ఇచ్చిండు శ్రీకృష్ణుడు. మా జగ్గారెడ్డి సాబ్ ఎక్కడానికి వస్తాడు చక్రం మీద 100 కాదు మేడం, 1000 తప్పులు అయిపోయినాయి. మీరు ఒకసారి మా ఊరి మీద ప్రత్యేకమైన దృష్టి, మీరు మీ ధైర్యంలో మాకు ఈరోజు కొండంత అంట. మీరు ఏ బాధ్యత తప్పకపోయినా అది తూచ తప్పకుండా న్యాయంగా ధర్మంగా ఇంతకుముందు అవతల వాళ్ళకి ఎట్లా పనిచేసాము ఇక్కడ ఉన్న వాళ్ళకు చాలా మందికి తెలుసు. ఆ విధంగా మీకు పనిచేస్తాం. మీరు రుణం తీసుకుంటాం. మాకైతే మాత్రము మీరు ప్రత్యేక దృష్టితో చూడాలి మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు కాంగ్రెస్ పార్టీలకు మమ్మల్ని ఆహ్వానించినందుకు, ఇంత మాపై నమ్మకం ఇచ్చినందుకు రామరెడ్డి అన్నకు, మా అంజన్నకు, ప్రబంధకి
మా సీనుకు సిద్ధానికి అందరికీ మా మండల నాయకులకు మా కాన్స్టిట్యూన్సీ నాయకులకు సరే, ఎందుకంటే మా కొత్త కాబట్టి పేర్లు మర్చిపోతుంటాం కదా, వీళ్ళంటే అన్నవాళ్ళు మాకు తెలుసు వస్తుంది కానీ సరే మేడం, ఏదైనా తప్పుంటే క్షమించాలి. కొద్దిగా ప్రత్యేకమైన దృష్టి ఎంత కాదు అది కానీ మీరు ఎందుకు చూసి విడిచిపెడుతున్నారు, అతలైనా అయితే ఒప్పుకోకుండా ఎంతమైన క్యారెక్టర్ మీకు తెలుసు, కిందికి వెళ్ళి ఎత్తిపడేస్తారు. మనము ఏదైనా ఉంటే డైరెక్ట్ న్యాయం ప్రకారమే చేయండి. మేము అన్యాయం అయింది మీ దగ్గరికి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నందుకు టీడీఏ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి మరియు మా మండల పార్టీ కమిటీ వాళ్ళకందరికీ కూడా మాతో పాటు వచ్చినటువంటి గ్రామస్తుల తరఫున నా తరఫున మీ అందరికీ నా పార్టీలోకి ఆహ్వానించినందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రేపు పొద్దున ఇంతకుముందు మా బ్రదర్ చెప్పినట్టు ఇప్పుడున్న లోకల్ ఎమ్మెల్యేకు 32 సంవత్సరాల కాలం మనకు సేవ చేసిన కనీసం 4 ఓట్లతో ఓడిపోయినా మేము ఈరోజు. ఎప్పటి వరకు ఫోన్ ఒక 8 రోజుల తర్వాత నాకు ఒక కాల్ చేసిండు, నేను లిఫ్ట్ చేయలేను. 3 రోజులు ఇంటికి వచ్చిండు, బతినాడిండు, మాట్లాడిండు, అన్ని చేసిండు. నిర్ణయం అయిపోయింది. మేము సండే రోజు మధ్యాహ్నం జాయిన్ అవుతున్నాం, సత్యంగా చెప్పినాం, కడప దాటి వెళ్ళిపోయిండు. 32 సంవత్సరాల జీవితం నా ముఖ్యమైన అంకితం చేసిన కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చేయలేడు. డబ్బులు చూస్తాడా, మంచున్నలను చూస్తాడా, ఆయన విఘ్నత వదిలిపెడుతున్నాడు. నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, ఎందుకంటే పెద్దోళ్ళు వాళ్ళు ఏదైనా చేస్తారు. 32 సంవత్సరాలు నేను నా జీవితం అంతా నష్టం ఆయనకే అంకితం చేస్తాను. కాకపోతే మీరు రేపు పొద్దున ఏ పని పేర్పినా మా సహాయశక్తుల మేర మేము మీకు అన్ని విధాలా సపోర్ట్గా ఉంటూ, మాకు కూడా అంతే సపోర్ట్గా ఉండి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మాది వెల్టూరు విలేజ్ మేడం. కాన్స్టిట్యున్సీలో లేని డిఫరెంట్ ఎలక్షన్ మా దగ్గర జరిగింది మేడం. 2 బీఆర్ఎస్ పార్టీ నుంచే కొట్లాడినాం మేము కేవలం 4 ఓట్లతో ఓడిపోయినాం మేడం. మేము మా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేకు పేరు సందర్భం లేదు ఇక్కడ కాబట్టి ఆయన పేరు తలుచుకోలేము. ఆయనకి ఇంచుమించు మేము దాదాపు 25 ఏళ్ళు సేవ చేసినాం. ఆయన అంటే కోసుకుంటుంటుంది, మీ అన్న ఇట్లా అట్లా అంటే కూడా మేము ఎన్నోసార్లు కోసుకున్నాము, తిట్టుకున్నాము, కొట్టుకున్నాము, అన్నీ అయిపోయినాయి. మాకు ఏం మోసం జరిగిందంటే ఇద్దరిని చూసినట్టు మాట్లాడలేకపోయింది. మా సర్పంచ్ అభ్యర్థి మేడం కేవలం 4 ఓట్లతో ఓడిపోయింది మేడం. అది జస్ట్ ఏమైంది మేడం, 26 రోడ్లు బ్యాటుకు కత్తెర పడ్డాయి. ఇంకోటి నోటకు పడ్డది మేడం, అది ఇంటూ లాక్కున్నది కాబట్టి కత్తెరకు అది ఒక 9 ఓట్లు పడ్డాయి. దురదృష్టం మా అన్న ఓడిపోయిండు. ఎన్నో బదనామం చేసింది మేడం మా మీద, ఎన్నో దుర్మార్గమైన పన్నగాలు ఉన్నారు. మీరు మా జగేడంగా మేము టీవీలో చూస్తుంటే ఆర్థిక ఉగ్రవాదులు ఆదాని అంబానీ ఎట్లున్నారు, మాతో ఈడకోడు ఆర్థిక ఉగ్రవాదు ఉన్నారు మేడం. మీరు అనుకుంటే నేను అనుకుంటుంటే జగ్గారెడ్డి సాబ్ ఇంత పేరు, డైరెక్ట్ రాహుల్ గాంధీ పేరు ఎటు పిలుస్తారు, ముఖ్యమంత్రి దగ్గరికి డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది. నేను 100 తప్పు చేసి శిశుపాలునికి ఒక చక్రం ఇచ్చిండు శ్రీకృష్ణుడు. మా జగ్గారెడ్డి సాబ్ ఎక్కడానికి వస్తాడు చక్రం మీద 100 కాదు మేడం, 1000 తప్పులు అయిపోయినాయి. మీరు ఒకసారి మా ఊరి మీద ప్రత్యేకమైన దృష్టి, మీ ధైర్యంలో మాకు ఈరోజు కొండంత అంగా మీరు ఏ బాధ్యత తప్పకపోయినా అది తూచ తప్పకుండా న్యాయంగా ధర్మంగా ఇంతకుముందు అవతల వాళ్ళకి ఎట్లా పనిచేసాము ఇక్కడ ఉన్న వాళ్ళకు చాలా మందికి తెలుసు. ఆ విధంగా మీకు పనిచేస్తాం. మీరు రుణం తీసుకుంటాం. మాకైతే మాత్రము మీరు ప్రత్యేక దృష్టితో చూడాలి మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు కాంగ్రెస్ పార్టీలకు మమ్మల్ని ఆహ్వానించినందుకు, ఇంత మాపై నమ్మకం ఇచ్చినందుకు రామరెడ్డికు, మా అంజన్నకు, ప్రపన్నకి, మా సీనుకు, సిద్ధానికి అందరికీ మా మండల నాయకులకు, మా కాన్స్టిట్యూన్సీ నాయకులకు సరే, ఎందుకంటే మా కొత్త కాబట్టి పేర్లు మర్చిపోతుంటాం కదా, వీళ్ళంటే అన్నవాళ్ళు మాకు తెలుసు వస్తుంది కానీ సరే మేడం, ఏదైనా తప్పుంటే క్షమించాలి. కొద్దిగా ప్రత్యేకమైన దృష్టి ఎంత కాదు అది కానీ మీరు ఎందుకు చూసి విడిచిపెడుతున్నారు, అతలైనా అయితే ఒప్పుకోకుండా ఎంతమైన క్యారెక్టర్ మీకు తెలుసు, కిందికి వెళ్ళి ఎత్తిపడేస్తారు. మనము ఏదైనా ఉంటే డైరెక్ట్ న్యాయం ప్రకారమే చేయండి. మేము అన్యాయం అయింది మీ దగ్గరికి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నందుకు టీడీఏ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి మరియు మా మండల పార్టీ కమిటీ వాళ్ళకందరికీ కూడా మాతో పాటు వచ్చినటువంటి గ్రామస్తుల తరఫున నా తరఫున మీ అందరికీ నా పార్టీలోకి ఆహ్వానించినందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రేపు పొద్దున ఇంతకుముందు మా బ్రదర్ చెప్పినట్టు ఇప్పుడున్న లోకల్ ఎమ్మెల్యేకు 32 సంవత్సరాల కాలం మనకు సేవ చేసిన కనీసం 4 ఓట్లతో ఓడిపోయినా మేము ఈరోజు.
ఎప్పటి వరకు ఫోన్ ఒక 8 రోజుల తర్వాత నాకు ఒక కాల్ చేసిండు, నేను లిఫ్ట్ చేయలేను. కొన్ని రోజు ఇంటికి వచ్చిండు, బతినాడిండు, మాట్లాడిండు, అన్ని చేసిండు. నిర్ణయం అయిపోయింది. మేము సండే రోజు మధ్యాహ్నం చేయలేస్తున్నాం, సత్యం చెప్పినాం. అడబద్ద అంటే వెళ్ళిపోయిండు. 32 సంవత్సరాల జీవితం నా మొత్తం ఆయనకు అంకితం చేసిన. కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చేయలేడు. డబ్బులు చూస్తాడా, మంచున్న చూస్తాడా, ఆయన విఘ్నతగా వదిలిపెడుతున్నా. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోను, ఎందుకంటే పెద్దోళ్ళు వాళ్ళు ఏదైనా చేస్తారు. 32 సంవత్సరాలు నేను నా జీవితం అంతా నష్టం ఆయనకే అంకితం చేస్తాను. కాకపోతే మీరు రేపు పొద్దున ఏ పని పేర్పినా మా సహాయశక్తుల మేర మేము మీకు అన్ని విధాలా సపోర్ట్గా ఉంటూ, మాకు కూడా అంతే సపోర్ట్గా ఉండి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సభకు నమస్కారం. తూర్పు జయప్రకాష్ రెడ్డి నిర్మల గారికి మేడకు నమస్కారం. మరి రామరెడ్డికి, శ్రీనాన్నకు, సిద్ధాన సాబు గారికి, ఇక్కడ చిరాల అంజన్నకు అందరికీ నమస్కారం. మేము ఇంచుమించు 20 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నాం. మాకు సార్ కానీ, మేడం కానీ, రామరెడ్డి పటేల్ కానీ, సిద్ధాన సాబు కానీ మేము ఎప్పుడు ఫోన్ చేసినా మాకు అందుబాటులోనే ఉంటున్నారు. మాకు కొన్ని పనులు అవసరం ఉంటే కూడా చేస్తామని చెప్తున్నారు. మరి మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కుంటువాడి నుండి మరి రత్నాకర్ రెడ్డి, మా బాబాయ్ రాజు, మరి వాళ్ళకేం జరిగిందో అక్కడ మనం వాళ్ళ ఎంటలేం, కానీ మేము కాంగ్రెస్లోకి వస్తున్నాము అన్నప్పుడు చాలా సంతోషపడ్డాము. ఎందుకంటే నీది కాదు, నాది కాదు, పార్టీ జనంది. జనం ఉంటేనే పార్టీ, పార్టీ ఉంటేనే జనం. మరి జనంతో నాయకుడు ఎదుగుతాడని కాబట్టి చాలా సంతోషపడ్డాం. మరి వాళ్ళంతా ఇప్పుడు మా గ్రామం నుంచి వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మాకు చాలా సంతోషం ఉన్నది. కాబట్టి వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎల్లప్పుడూ మా గ్రామం మీద మీకు ముందు కూడా చెప్పినాం మేడం, ఎలక్షన్ ముందు మేము మీతో ఉన్నప్పుడు కూడా మీకు 20 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు లక్ష్మారెడ్డి మీకు సేవలు చేసాడు. కాబట్టి లక్ష్మారెడ్డి అంటే మేము కూడా కొనసాగినాం. కాబట్టి మరి లక్ష్మారెడ్డి మిమ్మల్ని విడిచిపెట్టిపోయినా మేము సార్ ముఖం చూసి పార్టీలనే ఉన్నాం. మరి నవీను, ప్రభన్న, మరి కాంజరెడ్డి గారి మల్లన్న, ఇంకా కొంతమంది సహోదరులు మాకు తోడుగా ఉన్నారు. కాబట్టి ముందుకు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు బాగా కష్టపడి మీకు చేసినాం. కాబట్టి మా ఊరు మీద, మండలంలో మా ఊరును ఒక కనుదృష్టి, ఎందుకంటే చేసిన సేవలు మీకు గుర్తున్నాయి కాబట్టి కనుదృష్టి మా పై నుంచి ఎల్లప్పుడూ మమ్మల్ని సహకరించుడి. మీరు చెప్పిన పనికి పార్టీ సిద్ధాంతాల మేరకు మీకు పనిచేసి పెడతామని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి రాజకీయం. జగ్గారెడ్డి గారికి వెల్టూర్ మీద ప్రత్యేక దృష్టి ఆల్రెడీ ఉన్నది. ఎందుకంటే మీకు అందరికి తెలుసు, 2 పర్యాయాలు ఎంపీపీ పదవి వెల్టూర్ గ్రామానికి ఇవ్వడం జరిగింది. మీరు ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఖచ్చితంగా వెల్టూర్ మీద ప్రత్యేక దృష్టి జగ్గారెడ్డి గారికి ఆల్రెడీ ఉన్నది, ఉంటది కూడా. నమస్కారం. అలాగే రామరెడ్డి గారికి ఫస్ట్ చూస్తాం, ఆయనకి నమస్కారం. అలాగే నవీన్ నాడు, గవర్నర్ అందరికీ నమస్కారం. మరి గ్రామం బాగానే సంతోషం. మేము ఎందుకంటే మేము కూడా మా బడా చెప్పినట్టు 30 సంవత్సరాలు సేవ చేస్తున్నాను. ఆయన చేస్తున్నాం. కానీ పొద్దున్న నాకు ఫోన్ వచ్చింది, ఆయన ఫోన్ వచ్చింది డైరెక్ట్ 7:40 వచ్చి ఫోన్ పోతున్నాం అంటే పొద్దుని చెప్పి డైరెక్ట్ చెప్పేసింది. ఎందుకంటే మా మామూలు ఆయన ఇచ్చి మేము ఎక్కడ కాబట్టి ఎందుకంటే జర మా ఊరిలో కార్యకర్త లేదంటే జర కొంచెం జర భయంలో ఎందుకంటే భయపడకుండా జర మీకు ధైర్యం మీద మాకు అంత పరిస్థితి బేసిస్తే చెప్పాలి. ఇప్పుడు వేరుగా వాళ్ళు కుంభకర్ణ వాళ్ళు ఏం చేయగలుగుతారు? చిన్న బీదలు తెలియదా కదా, దాని గురించి కొంచెం జర ఆలోచించి మాకు నాకు తెలుసు బ్లాక్ మెయిల్ చేసేది వాళ్ళ పని. బ్లాక్ మెయిల్ చేస్తారు, చిన్న నుంచి భయపెట్టడమే తప్ప చేసేది ఏమి ఉండదు. అంత మీకు భయం అవసరం ఉండదు. మేము అండదండలు ఉంటాం, రాత్రి పగలు కూడా మీకోసం
మరి ఏ పరిస్థితిలో ఏ టైంలో అయినా ఫోన్ చేయండి. రామరెడ్డి, సిద్ధన్న, నేను, అంజన మరి వీళ్ళందరం ఉంటాం. నవీన్ కూడా ఊళ్ళో ఉంటాడు, మన ఫ్యామిలీ ఉంటాడు. మీకు ఏం భయం లేదు. తప్పకుండా మా వంతు కృషి చేస్తూనే మీకు అండగా ఉంటాం. ఏం భయపడకండి. జగ్గారెడ్డి గారు అట్లేమి ఉండడు. నమ్ముకుంటే తప్పకుండా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు నమ్మకం పెట్టుకొని వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టము. తప్పకుండా మీకు తోడుగా నీడగా మీకోసం మేము ఉంటామని మరొకసారి తెలియజేస్తాం. ఈనాటి కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్టీల నుంచి, బీజేపీ నుండి కానీ బీఆర్ఎస్ పార్టీ నుండి కానీ మా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారిని అందరినీ ఆహ్వానిస్తూ ఈ రోజు నుంచి ఏ పార్టీలో నుండి వచ్చినా వారందరూ మా పార్టీ కుటుంబ సభ్యులుగానే కొనసాగుతారు. మరియు ఇప్పుడు ఏదైతే గ్రామాలలో ముబారక్పూర్ కానీ, మాచేడుపల్లి కానీ, వెల్టూరు కానీ, ఏ గ్రామాల్లో అయినా కానీ గతంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, నూతనంగా వచ్చినటువంటి వివిధ పార్టీ కార్యకర్తలందరినీ కూడా మా మండలం తరపున, బ్లాక్ తరపున, గ్రామం తరపున అందరినీ సమంగానే తీసుకొని నడుస్తాము. అదేవిధంగా మాచిరెడ్డిపల్లి సర్పంచ్ కూడా ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేసిండు. మరి ఆ ఊర్లో కాంగ్రెస్ పార్టీ ఆయన డైరెక్ట్ పార్టీకి సేవ చేయకుండా పార్టీ సానుభూతి పరునిగానే ఉండే ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. మరి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది మద్దతుతో. మరి ఆయన వారిని సంతోషంగా ఆహ్వానించడం జరిగింది. మరి సభాముఖంగా కూడా శాల్వాతో సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ముబారక్పూర్ మాజీ సర్పంచ్ శ్రీశైలం గారు కూడా రావడం జరిగింది. మాజీ సర్పంచ్ ఆయనను ఎంపీటీసీగా కొనసాగాడు. మరి వారిని ముబారక్పూర్ మాజీ సర్పంచ్ ఆహ్వానించడం జరిగింది. వారు మరి సంతోషంగా ఆహ్వానించారు. అదేవిధంగా వెల్టూర్ పిఎస్సీ చైర్మన్ రత్నాకర్ రెడ్డిని, మరియు పోటీ చేసిన తోట రాజును, మరి ఇంకా గ్రామ పెద్దలను, ఇంకా వివిధ హోదాల్లో ఉన్న పార్టీ హోదాల్లో ఉన్న అందరినీ, మరి గ్రామ శాఖ అధ్యక్షుడు చోటును కూడా ఆహ్వానించడం జరిగింది. మా పార్టీకి సంబంధించిన అక్కడ పెద్ద మనుషులు రాజు, మన సామేల్ కానీ, ప్రభు కానీ, నవీన్ కానీ, ఇంకా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అందరూ సంతోషంగా వారిని ఆహ్వానించడం జరిగింది. ఏదైతే మీరు మా మీద నమ్మకంతో పార్టీలో చేరడం జరిగిందో, మేము ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీకు కూడా అందరితో సమానంగానే రేపు భవిష్యత్తులో కూడా వివిధ హోదాలలో ఏ పదవులు వచ్చినా ఎవరు అర్హులో వారందరికీ కూడా మేము పార్టీ పరంగా ఆ పదవులనిచ్చి మిమ్మల్ని కూడా గౌరవిస్తాము. మరి ఎవరు చేయనైనా కూడా ఇప్పుడు సర్పంచ్లో గెలిచిన వాళ్ళందరూ కోరిక ఏముంటుందంటే, నా హయాంలో నా గ్రామాన్ని నేను అభివృద్ధి చేయాలి, చేసినని చెప్పుకోవాలనే ఉంటుంది. ఖచ్చితంగా అన్ని గ్రామాలను, జైనైనలతో పాటు ఉన్న గ్రామాల వాళ్ళని కూడా మేము అందరినీ అభివృద్ధి చేస్తాం. జగ్గారెడ్డి అంటేనే అభివృద్ధి. జగ్గారెడ్డి ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటాడు. ఏదో ఫోన్ చేస్తే లేపుతాడు. ఏం చేస్తాడు? ఫోన్ చేస్తే లేపి ఫోన్ చేస్తే లేపుతాడంటే ఫోన్ అవసరం. ఎమ్మెల్యే ఫోన్ ప్రతి ఒక్కరికి ఎందుకు అవసరం పడుతుంది? ఇప్పుడే చెప్పాడు రత్నాకర్ ఉదాహరణ. ఇప్పుడు దూరం కొండలు నూలుకుంటాయి. ఎవరైనా ఏమనుకుంటారంటే అవతలైనా ఫోన్ లేపుతాడంట. ఇప్పుడు చెప్తున్నాడు రత్నాకర్ రెడ్డి, అవసరానికి ఫోన్ వాడుకుంటాడు తప్ప మనకు సాయం చేస్తాను కానీ మన ఆపదలు ఉన్నప్పుడు కానీ ఫోన్ పనిచేయదు. జగ్గారెడ్డి గారి నీడలే వెంటాడతారు. మనం ఎక్కడున్న కార్యకర్త ఆపదలున్నా జగ్గారెడ్డి గారి నీడ మన తోడంటుంటుంది. జగ్గారెడ్డి గారు ఎక్కడ ఉన్నా వారి కార్యకర్తలందరూ జగ్గారెడ్డి గారిని ఫీల్ అవుతారు, జగ్గారెడ్డి గారి గారిని పనిచేస్తారు. మరి మేడం కూడా మనకు అందుబాటులో ఎప్పటికుంటుంది. మనకు కాన్స్టిట్యున్సీలో మన జగ్గారెడ్డి గారే కావాలని ఏం లేదు. మేడం గారు ఉంటారు, అంజన గారు ఉంటారు, ఆత్మకాంత్ ఉంటారు, నేనుంటా, సిద్ధార్థ్ ఉంటాడు. ప్రతి ఒక్కరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి గారిగానే పనిచేస్తారంట. జగ్గారెడ్డి గారి మీదనే పనిచేస్తాం. మాకందరికి కూడా ఎవరు కూడా
అధైర్యపడద్దు. మనం పార్టీని బలోపేతం చేసుకుంటూ మన గ్రామాలను కూడా అభివృద్ధి చేసుకుంటూ మరి పార్టీని కూడా అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ అందరికీ కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జగ్గారెడ్డి గారి నాయకత్వం, జగ్గారెడ్డి గారి నాయకత్వం, నిర్మల జగ్గారెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఆత్మకూరు సర్పంచ్ ఇట్లా ముందుకురా. సదాస్పేట్ మండల్ నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ గానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చేసిన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ చెర్యాల అంజన గారికి, సిడిసి చైర్మన్ రామరెడ్డి గారికి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారికి, మరి సిద్ధన్న గారికి, మరి కరుణాకర్ రెడ్డి గారికి, రాజు గారికి, రత్నాకర్ రెడ్డి గారికి, మరి రాజు గారికి, మరి మోహన్ గౌడ్ గారికి సర్పంచ్కి, మరి వెల్టూరు నవీన్ గారికి, ప్రభు గారికి, వెంకటాపురం సర్పంచ్ శ్రీనికి, నిజాంపూర్ సర్పంచ్ గారికి, సత్యనారాయణ గారికి, మరి ఆత్మకూరు సర్పంచ్కి, ఆశిరెడ్డి గారికి, మిగతా ఉప సర్పంచులు అలాగే వార్డు మెంబర్లు, ఇక్కడ ఇచ్చేసిన మరి పెద్ద ఎత్తున పార్టీలో జాయిన్ గానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వకంగా నమస్కరిస్తూ, ముఖ్యంగా మహిళలు మరి ఈరోజు పార్టీలో జాయిన్ కావాలి అనే ఉద్దేశం రావడం రాజకీయంగా పార్టీలు, కానీ ఊరు అభివృద్ధి చేసుకోవడానికి అని ఆలోచన చేసి ఈరోజు ప్రభుత్వం ఉంది, మన ఊరు బాగుపడాలి అనే ఉద్దేశంతో ఈరోజు మీరందరూ రావడం, మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులను కూడా మీరందరూ కూడా చూస్తున్నారు. తప్పకుండా మరి రత్నాకర్ రెడ్డి గారు ఏమంటే మా ఊరు మీద స్పెషల్ ఫోకస్ ఉండాలి అని మాకు తెలుసు. ఆవిడ ఏం జరుగుతుందో కానీ జగ్గారెడ్డి గారు టార్గెట్ చేయరు. సరే ఎవరి ఇష్టం వాళ్ళదని వదులుతారు, కానీ తను స్పెషల్గా ఎవరిని అన్నారు, పార్టీ వదిలినా ఏమన్నారు, ఎవరి ఇష్టం వాళ్ళది. మన స్వతంత్ర భారతదేశం, మనకు స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు మీరు వచ్చిందంటే మేము సంతోషపడుతున్నాం. మరి పార్టీకి బలోపేతం కావడం కూడా చాలా సంతోషం. మిగతా పార్టీ నాయకుల ఉద్దేశం తెలుసు ప్రజలందరికీ. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగ్గారెడ్డి ఉద్దేశం, ఆలోచన, గుణం మీకు తెలుసు. తేడా ఏందో తెలుసు. ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టరు. మీరు ఏ టైంలోనో రావచ్చు, ఏ పనైనా చేసుకోవడానికి మరి మేమంతా ఉంటాము మీ ఎమ్మడ. స్పెషల్ ఫోకస్ అంటే గవర్నమెంట్ వచ్చేటన్నీ వస్తాయి. ఇంకా ఏమైనా అదనంగా మీ ఊరికి కావాలంటే కూడా మరి ఏముంటాయి ఊరికి కావాలి, రోడ్లు, మోరీలు, లైట్లు, నీళ్లు, తప్పకుండా అవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చే పథకాలకు తోడుగా మిగతావి కూడా మిమ్మల్నే ముందు పెట్టి, జగ్గారెడ్డి గారు మొన్న చెప్పాను మీటింగ్లో, ఎప్పుడు కూడా ఓడిపోయిన అక్కడ మన సర్పంచ్ ఓడిపోయిందని ఫీలింగ్ ఎక్కడ వద్దు. నేను రాజుగారు కూడా చెప్తున్నా, మిమ్మల్ని ముందు పెట్టే నడిపిస్తాం. పార్టీ పరంగా ఎవరైనా ఉండండి, మన ప్రభుత్వం మనం చేస్తున్నాం, మన కష్టము మరి ప్రజలకు సేవ చేసే భాగ్యం మనకు ఉంది. కాబట్టి మరి ఓడిపోయినా గెలిచినా మనం ముందుండే ఏ కార్యక్రమం మనం ముందుండే చేస్తాం. ఫోటోకాల్గా పిలుస్తాం, అంతేగాని మరి పబ్లిక్లో మనముండి మనం చేస్తున్నామనే విధంగా ముందుకెళ్తామని మరీ కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు మార్చిరెడ్డిపల్లి సర్పంచ్ ఆయన ఇండిపెండెంట్గా గెలిచిన, అంటే ఊళ్ళో మంచి పేరుంది కాబట్టి మరి కొన్ని సంవత్సరాలు పబ్లిక్తో అటాచ్మెంట్ ఉండి మంచి పేరు తెచ్చుకొని గెలిచిండు. మరి మా పార్టీ తరఫున సత్యనారాయణ నిలబడ్డాడు, ఓడిపోయాడు. కానీ
ఆయన ఎక్కడ ఫీల్ అవుతలేదు. అది పెద్ద గొప్పతనం, మనసు పెద్దది అయినది అని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఓడిపోతే చాలా బాధ ఉంటుంది, కానీ ఈరోజు పార్టీలోకి వస్తుందంటే ఆయన మనస్ఫూర్తిగా తీసుకొని వచ్చింది. ఎవరు బలాంతరం ఏం చెప్పలేదు, నువ్వు ఒప్పుకో ఆయన రాని అని చెప్పలేదు. ఆయన మనస్ఫూర్తిగానే తీసుకురావడం పార్టీకి నిజంగా అట్లాంటి వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నా. ఏదైనా జరిగిపోయిందని ఆలోచన చేయద్దు, ఇప్పుడు జరగబోయేదని ఆలోచన. నేను రాజుగారిని కూడా చెప్తున్నా, మనసును నొచ్చుకొని అయ్యో ఏమో ఇట్లా అయిపోయినా కదా అని అనొద్దు. ఇట్లా అయిపోయింది ఏమీ లేదు, ఇంకా అయ్యబోయేది చాలా ఉంది, దానికోసం తయారు కావాలని తెలియజేస్తున్నా. ఎందుకంటే మనము భయపడితే భయపెట్టిస్తారు, అదే ధైర్యంగా ముందుకెళ్తే మనల్ని ఎవ్వరు కూడా, మనం చేసేది మంచి పని అయినప్పుడు ఎవరికెందుకు భయపడాలి? భయపడే అవసరం లేదు. ఈరోజు మీరు ఎంత ధైర్యంగా, మరి రత్నాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే వచ్చినా ధైర్యంగా చెప్పాను. నేను అనుకున్నా నేను మారే పరిస్థితి లేదని గట్టిగా చెప్పాను. వాళ్ళ గురించి అందరికీ తెలుసు. ఏమంటారు, అందితే జుట్టు పడతారు, లేకపోతే కాలు పడతారు. ఆ పరిస్థితి మనం అట్లా కాదు, గౌరవిస్తాం. మనం వెళ్తుండో రాజుగారిని కూడా మేము సామెల్ని ఆ విలేజ్లో ఒక పెద్ద మనిషి తరహా ఉన్న మనిషి కాబట్టి ప్రతిదీ కూడా ఆయనకు ముందు పెట్టి నడుస్తాం. మా సామెల్ని కూడా ఈరోజు రాజుగారిని తేవడం, మరి వెళ్తూరు అందరినీ కూడా తీసుకురావడానికి ముందుండి ఆయన కూడా ఈ ప్రక్రియలో ముఖ్య నాయకుడిగా తెలియజేసుకుంటూ, మరి మనకున్న బాధ్యతలో మనకున్న సమయాన్ని వేస్ట్ చేయకుండా ప్రజల మధ్యలో ఉంటూ, ఏది ప్రతి ఊర్లో కూడా మీకు ఇల్లు కావాలన్నా మీరే లిస్ట్ ఇవ్వండి, మరి ప్రభుత్వం తరపున ఏది కావాలన్నా మేము ఉంటాం. ఏదైనా ఇబ్బంది ఉన్నా ఫోన్ చేయండి, తప్పకుండా మీకు సహకారం, మా వంతు సహకారం మీకు అందజేస్తామని తెలియజేస్తూ, మరి ఈనాటి కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.